ముందుకు రావాలి. సోదరులు ప్రధానమంత్రి నాయకత్వంలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సును ఈరోజు జరుపుతూ దీనికి విశేషంతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న మేధావర్గానికి అన్ని సంఘాల వివిధ రాజకీయ పక్షాల పెద్దలందరికీ పాత్రికేయ ఎలక్టెడ్ మిత్రులందరికీ ఉద్యమ మహోత్సవం. సోదరులుగా మేధావులారా, గత ఒక 20 రోజులు నేను తెలంగాణ రాష్ట్రంలో లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 1వ తారీఖున ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా నేను ట్రైన్ ప్రయాణం ఉండడం వల్ల దాన్ని చూసుకోలేకపోయాను. సరిగ్గా 2వ తారీఖు నేను ఖమ్మం చేరుకున్నాను. తెలంగాణ ఎంటర్ అయ్యాను. తెలంగాణ ఎంటర్ అయ్యే సమయానికే ఉదయం నేను తెల్లారి 6 గంటల వరకు వచ్చాను. ఉదయం పడుకొని వేస్తే ప్రెస్ మీట్ ఏమన్నా మీరు చూశారా అంటే నేను చూడలేదు. ఏం పెట్టానంటే నిన్నటి వరకు దళిత వర్గాలను మోసం చేస్తూ వచ్చిన కేసీఆర్, అందరినీ మోసం చేస్తూ వస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఈ భారతదేశానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పనికిరాదన్నట్టుగా, కొత్త రాజ్యాంగం ఈ దేశానికి అవసరం అన్నట్టుగా ఒక అహంకారపూరితమైన ప్రకటన చేశారు. ఒకసారి నేను దాన్ని చూసి వెంటనే స్పందించమని చెప్పాడు. నేను లేచే టైం వెంటనే పత్రికలు తెప్పించుకొని వెంటనే నేనున్న అక్కడ టీవీ చూసేటప్పటికీ నా వాక్యాలు స్పష్టంగా వస్తున్నాయి. దాని కన్నలు కూడా కొంత ప్రారంభమైంది. సో నేను వెంటనే ఆలస్యం చేయకుండా 1 గంట సమయంలోనే ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ మాట్లాడిన ఆ మాటలకు నిరసనగా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి, తన వాక్యాలను వెనుకకు తీసుకోవాలని ఒక అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన వాక్యాలను వెనుకకు తీసుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్, మహాజన సోషలిస్ట్ పార్టీ, విద్యార్థులను మన శక్తి మేరకు ముందు కార్యాచరణలో ఉందామని చెప్పి ఒక వారంలో కార్యాచరణ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు ఈ నెల 10 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని జిల్లా, మండల, క్షేత్రస్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలు వివిధ రూపాలు జరుగుతున్న విషయం మీరు సోషల్ మీడియాలోనూ లేకపోతే ప్రెస్లోనూ మీరు చూస్తే ఉన్నారని నేను భావిస్తున్నాను. అంటే 1-2 రోజులు కాకుండా మినిమం ఒక 1 వీక్ మన కార్యాచరణ కనుక కిందికి వెళ్ళగలిగితే ప్రజలు అప్రమత్తం అవుతారు, అన్ని వర్గాలు అప్రమవుతారు అనే అంశం మీదనే నేను పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును కొనసాగింపుగా నిరసనగా కలిసి వచ్చే రాజకీయ పక్షాలని, మహిళా సంఘాలని, అన్ని సంఘాలతో కూడిన ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక బలమైన ఉద్యమాన్ని తెలంగాణలో ముందు నిర్మించాలనే ఒక లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా నేను ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా నేను అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఒక 300-400 మంది కార్యకర్తలతో ఒక 2-3 గంటల పాటు ధర్నా చేసి ఇక్కడ రావడం జరిగింది. అయితే ముందుగా నా సోదరుడు, మేధావి, తెలంగాణ ఉద్యమాన్ని కుల మతాలకు అతీతంగా ఒక బలమైన ఉద్యమం మార్చి తెలంగాణ సాధించడంలో కీలకమైన పాత్ర పోషించిన సోదరులు కోదండరామ్ గారు నిన్న ఇదే టైపు నాకు ఫోన్ చేయడం జరిగింది. వచ్చేసి మీరు ఎక్కడున్నారు కృష్ణ
మీరు ఎక్కడ ఉన్నారన్నా? నేను ఒక హయత్ నగర్ వైపు ఉన్నాను వేరే పని మీద. మీరు ఎక్కడంటే నేను ఒక మీటింగ్లో ఉన్నాను, నేను ఇంటికి రావాలనుకుంటున్నాను. లేదన్నా నేనే మీ ఇంటికి వస్తాను, మీ ఇంట్లోనే మాట్లాడుకుందామని చెప్పి నేను మళ్ళీ అన్న ఇంటికి పోయి అన్న చెప్పాడు, ఇవాళ ఈ సమావేశం ఉంది, ఈ సమావేశానికి ఖచ్చితంగా మీరు రావాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. అదే సమయంలో 12వ తారీఖు నాటి విషయం కూడా నేను అన్నకు చెప్పడం జరిగింది. అన్న కూడా రావడానికి ప్రయత్నం చేశాను చెప్పాను. ఇది అంటే ముందుగా కేసీఆర్ వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఆ నిరసన కార్యక్రమాలకు ఒక బలమైన ఉద్యమ రూపం ఇవ్వాలంటే ఇప్పుడు ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఆయన వైఖరికి నిరసనగా ఉద్యమాలు చేస్తున్నా, ఆయన వైఖరి నిరసించే వాళ్ళు అన్ని సెక్షన్లో ఉన్నారు కాబట్టి, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు కాబట్టి, అన్ని సంఘాలు సామాజిక వర్గాలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఏకతాటిని తీసుకొచ్చి అప్పుడు తీసుకున్న నిర్ణయం ఒక బలమైన ఉద్యమంగా మారుతుందని చెప్పి అనుకుని 12వ తారీఖు నాడు జరపబోతున్నాం. దయచేసి పెద్దలు మేము చిన్నప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు చూస్తున్నాం, పౌరకుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మన అందరి మేలుకొట్టే పెద్దలు మేధావి రాఘోపాల్ గారు మనందరికీ తెలుసు, అందరూ మనం గౌరవించుకుంటాం. తనతో పాటు విశ్వేశ్వరరావుతో పాటు ఇక్కడ ఉండబడే మేధావర్గం, మహిళా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా 12వ తారీఖు నాడు కూడా మన అభిప్రాయాలు చెప్పడమే కాకుండా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని చెక్ పెట్టడానికి కావాల్సిన ఏ విధమైన ఉద్యమం నిర్మిద్దామనే విషయంలో మాత్రం మీ సూచనలు, సలహాలు, కార్యాచరణలో భాగస్వామి కావడానికి ఆలోచన కావాల్సిందిగా నేను వ్యక్తం. ఇకపోతే నేను మీ ముందు ప్రధానంగా 3 అంశాలు, చివరిగా ఒక 4వ అంశం మీ ముందు ప్రతిపాదన చేసిపోతాను. ముందుగా ఈ దేశ కుల వ్యవస్థలో మేము దళితులు. నేను వచ్చేటప్పటికే బ్రదర్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే అంశం మీద కేవలం సెంటిమెంట్గా మాత్రమే ఆలోచించొద్దు అనే ఒక వచ్చేసి, సెంటిమెంట్ అనే మాటకు అర్థం విశ్లేషణ రూపంగా చెప్తే నాకు అర్థమైంది. కానీ అంటే దళితులు కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటున్నారా అనే అంశం కూడా నా మధ్యలో ఉండడానికి దారిస్తుంది. ఈ కోణం వచ్చినప్పటికీ మా ఆవేదన ఇతరులు సెంటిమెంట్ అనుకున్నా, మా అభిప్రాయం అది సెంటిమెంట్ అనుకున్నా కదా, మా ప్రతిఘటన అది సెంటిమెంట్ అనుకున్నా మేము చేసేది ఏం లేదు. కానీ ఖచ్చితంగా మా అభిప్రాయం మాత్రం మా ఆవేదననే చాటడానికి మేము దారిస్తాం. ఇక్కడ 3 విషయాలు నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. ఒకటి, కేసీఆర్ మాట్లాడిన దానికి అర్థమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన సంబంధాలు రాజ్యాంగబద్ధంగా ఉండకపోతే, రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ముందుకు సాగకపోతే దాన్ని తప్పబట్టాల్సింది, ఆ వైఖరిని తప్పబట్టాల్సింది కేంద్ర మీదనే తప్ప రాజ్యాంగం మీదనే కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు ఏ విధంగా ఉండాలనే విషయం రాజ్యాంగం నిర్దేశించింది. ఆ నిర్దేశించిన దాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే, కేంద్రమే ఉల్లంఘించింది అనుకుంటే ఆ ఫైట్ కేంద్రం మీద, ఈ అంశం మీద ఉల్లంఘించడానికి ఫైట్ చేయాలనుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ విషయాన్ని ఇప్పటికీ ఎక్కడ కూడా పార్లమెంట్లో ఆ ప్రస్తావన చేసినట్టు ఎక్కడ కనిపించదు. ఈ రాజ్యాంగం పనికిరాదనే మాట అనేంత వరకు కేసీఆర్ గారి నోటి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ సందర్భాలు ఎదుర్కొన్న సందర్భం ఎక్కడ కనిపించదు. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన సమయంలోనే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన 2014లో మనందరికీ తెలుసు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు, కేంద్రం తీసుకొచ్చిన రాజ్యాంగ సభలు ఎన్నైతే ఈ 7 ఏళ్లలో ఉన్నాయో 100% కేసీఆర్, టీఆర్ఎస్ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటేనే వచ్చేసింది. వైరుధ్యం కేంద్రంతో ఉన్నదని నేను అనుకోవట్లేదు. వైరుధ్యం కేంద్రంతో ఉన్నదంటే పార్లమెంట్లో ప్రస్తావన తీసుకురావాలి. ఎక్కడ కేంద్రం ఏ అంశాన్ని ఉల్లంఘిస్తున్నదో, ఏ నిబంధనలు ఉల్లంఘిస్తున్నదో ఆ నిబంధనను ఎక్స్పోజ్ చేస్తూ కేంద్రాన్ని ఎప్పుడు పెట్టవచ్చు, కేంద్రాన్ని శాసించవచ్చు పార్లమెంట్లో. ఆ పని ఎప్పుడు చేయలేదు, ఈయన ఎప్పుడు మాట్లాడలేదు. పోనీ మళ్ళీ 7 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి చట్టాన్ని ప్రతి రాజ్యాంగ సభ సమర్థించుకుంటూ వచ్చేసింది. అందులో కొన్ని దేశాలకు అవసరమైన ఉన్నాయని భావించుకుంటే అట్లా సపోర్ట్ చేసినా, కొన్ని దేశంలో అవసరం లేని కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఎగ్జాంపుల్, మనం తీసుకొచ్చిన రైతు చట్టాలు అది దేశ ప్రజలకు ఉపయోగపడే అంశాలు కావాలి.
అది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు దోపిడీదారులకు అది ఊడిగం చేయడానికి ఉపయోగపడుతుంది అనే విషయం రైతాంగం గమనించి యుద్ధంలో ఉన్నది. మరి ఆ రైతాంగంకు వ్యతిరేకమైన చట్టాలను టీఆర్ఎస్ వ్యతిరేకించలేదు కదా, టీఆర్ఎస్ వ్యతిరేకించలేదు, సపోర్ట్ చేసుకుంటే వచ్చేసింది కదా. అదే సమయంలో ఈ దేశంలో ఇంకొక చట్టం మీద విపరీతమైన పోరాటాలు జరిగినాయి. ఏ చట్టం మీద? చట్టం మీద అదేనా విపరీతమైన పోరాటాలు జరిగినాయి. మరి వాటిని కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కదా. అంటే ఇక్కడ కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో విభేదాలు ఏదో ఉన్నాయని చెప్పి నేను అనుకోవట్లేదు. విభేదాలు ఉన్న అంశం మీద ఏనాడు మాట్లాడిన దాఖలా కనిపించట్లేదు. ఇంకా ఒక అడుగు ముందుకే చెప్తే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు ఒక ఏది అంటారు రాజు ప్రస్తుత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కేసీఆర్ గారి ప్రభుత్వం సామంతరాజులనే పరిపాలిస్తున్నది. నాకు తెలిసి ఉత్తరాది ఆధిపత్యం చాలా విషయాల్లో దక్షిణాధిపత్యంలో ఉన్నమాట వాస్తవమే. ఆ అసంతృప్తి ఆవేదన మన దక్షిణాది ప్రజలు ఉన్నమాట వాస్తవమే, అది న్యాయం కూడా. కానీ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉండబడే పరిపాలకులు ఎవరన్నా ఉంటే ఇప్పుడున్న మన సమయంలో ఎవరైనా ఒక కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్ వెన్నెముకలాగా ఉండి మాట్లాడుతున్నారు, కానీ వెన్నెముక లేనట్టుగా ఎప్పుడు మాట్లాడాలి. మీరు చూడండి, ఒక స్టాలిన్ గారు ప్రధానమంత్రి కలిసిన సందర్భం ఉంటుంది, లేదా ఒక కేరళ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసిన సందర్భం మనం చూసాం, లేదా చివరికి ఒక పాండిచేరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలిసిన సందర్భాలు చూసాం, లేకపోతే ఒక ఒరిస్సా ముఖ్యమంత్రిని చూసాం, లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా గతంలో మనం చూసాం. వాళ్ళు ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా హోంశాఖ మంత్రి ఇప్పుడు ఉన్న అమిత్ షా గారి దగ్గర వెళ్ళినప్పుడు వంగి దండాలు పెట్టడానికి ఇంకా లేదు. నాకు తెలిసి ఒకరోజు మన నిజాం లొంగిపోతున్న సమయంలో ఫోటో ఉన్నది కదా, నిజాం లొంగిపోతున్న సమయంలో వల్లభాయ్ పటేల్ ముందు ఎట్లయితే సాగిలపడి దండం పెట్టిందో, కేసీఆర్ వెళ్ళినప్పుడల్లా నరేంద్ర మోడీ గారికి అమిత్ షాకి దండం పెట్టి వస్తున్నాడు. అంటే వాళ్ళు రాజులు అయితే సామంత రాజులే ఉన్నారే తప్ప ఎప్పుడు వ్యతిరేకత వాళ్ళ మధ్యలో లేదు. మాట్లాడేంత బూటకమైన విషయం నేను అనుకుంటున్నాను. ఓకే, మరి లేనప్పుడు రాజ్యాంగం మీద ఎందుకు పడ్డది? ఏదో ఉరిమురి మీద దాని పడ్డట్టుగా రాజ్యాంగం మీద ఎందుకు పడ్డది? ఆయన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, నూతన రాజ్యాంగాన్ని రాయాలని అనుకుంటుందంటే ఆయన చదువుకోలేయడం కాదు, రాజ్యాంగ స్ఫూర్తి ఆయన కలవరపెడుతున్నది. రాజ్యాంగ స్ఫూర్తి ఆయన కలవరపెడుతున్నది. ఆయన నిద్ర పట్టకుండా చేస్తున్నది కేంద్రం కాదు, రాజ్యాంగ స్ఫూర్తి ఆయన నిద్ర పట్టకుండా చేస్తున్నది. పెద్దలు హరగోపాల్ గారు అన్నమాట వాస్తవం. రాజ్యాంగం ఆమోదం పొందిన రోజే ఈ రాజ్యాంగం మేము ఒప్పుకోమని చెప్పాలని శక్తులు ఉన్నాయనే విషయం చెప్పారు. ఏ రోజు రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26వ తారీఖు నాడే కదా బయట నుండి ప్రకటన హిందుత్వ శక్తులు, నేను హిందువులందరినీ దోషపట్టాలి, హిందుత్వ శక్తులు అయితే దోషపట్టాల్సి అవసరం, ఇది హిందూ రాజ్యం తయారు చేస్తామనే మాట అనడం ద్వారా తప్పుపట్టాల్సి వస్తుంది. ఓకే, హిందువు అంటే ఎవరు కూడా హిందువే కదా, వల్లభాయ్ పటేల్ కూడా హిందువే కదా, మెజార్టీ హిందువులే ఉన్న రాజ్యం పార్లమెంటులోనే రాజ్యాంగసభలోనే ఈ రాజ్యాంగం ఆమోదం పొందింది కదా. కానీ హిందుత్వవాదులకు అది నచ్చలేదు, ఆధిపత్యవాదులకు నచ్చలేదు అక్కడనే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఈ రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోము, అంటే స్వేచ్ఛను సమానత్వాన్ని ఇది కోరుతున్నది. స్వేచ్ఛ అంటే మా కాళ్ళకాడ బతికే వాళ్ళు కూడా స్వేచ్ఛ ఇవ్వాలన్నా, మా పొలాల్లో ఎట్టి చేసే వాళ్ళకు, మా పొలాల్లో జీతాలు చేసే వాళ్ళకు కూడా మాతో సమానంగా చూసుకోవాలన్నా, మాకు ఇది నచ్చదు అని చెప్పి వాళ్ళు ఓపెన్గానే చెప్పేశారు. వాళ్ళే హిందుత్వవాదుల కింద మనం లెక్కేసుకున్నాం. ఆనాడున్న హిందుత్వవాదులు వాళ్ళ భావజాలం ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదుగా. తగ్గలేదు అనడానికి సాక్ష్యం మన పెద్దలే చెప్పారు కదా. గోవాలో జరిగిన హిందుత్వవాదుల సభలో 3 అంశాలు ఏజెండగా, ఆ 3 అంశాలను కూడా మేము అంగీకరించమని చెప్పి మళ్ళీ మాట్లాడే విషయం చెప్పారు కదా. నాకు తెలిసి వాళ్ళందరికీ నేను ప్రతినిధిని చెప్పుకోవడానికి కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరికి? హిందుత్వవాదం. అందువల్ల అప్పుడప్పుడు బీజేపీని మాట్లాడుతూ నువ్వు ఒక్కరే హిందువుల
హిందువులందరికీ నాయకుడు అనుకోకు, అసలు హిందూ నేను అన్నాడా లేదా? అన్నాడుగా. నాలాగా నరేంద్ర మోడీ చేసిందా? నాలాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేశాడా? యాగాలు చేస్తున్నాడా, యజ్ఞాలు చేస్తున్నాడా, ఇది చేస్తున్నా, దేవాలయాలు కడుతున్నారా? నేనే కడుతున్నా కదా అన్ని. అంటే కట్టర్ హిందుత్వవాది నేనే అని చెప్పిండా లేదా? ఓకే, ఈ కట్టర్ హిందుత్వవాదికి రాజ్యాంగం నచ్చదు అనడానికి వాళ్ళ వారసులు ముందే చెప్పినోళ్ళే కదా. అంటే హిందుత్వవాదులకు రియల్ ప్రతినిధిగా నేను ఉండాలని ఆయన అనుకుంటున్నాడేమో కానీ ఆయన నుంచి రావడానికి అసలు కారణం రాజ్యాంగంలో ఉండబడే మొదటి పీఠికి ఆయన నిద్ర పట్టకుండా చేస్తున్నది. ప్రియాంబులే ఆయన నిద్ర పట్టకుండా చేస్తున్నది. ఆ నిద్ర పట్టకుండా చేసుకోవడానికి ఇంకో కారణం ఉంటుంది. అది సెంటిమెంటల్ అంటారా, ఇంకోటి అంటారు కానీ నిజంగా ఈ రాజ్యాంగం చాలా గొప్పదేనని చెప్పి ప్రపంచ మేధావులు, ఈ దేశ మేధావులు అందరూ అంగీకరించిందే కదా. కానీ రాజ్యాంగ నిర్మాత అంటే ఎవరు గుర్తుకొస్తారు? అంబేద్కర్ గుర్తుకొస్తారు. ఏప్రిల్ 14 లేదా డిసెంబర్ 6 ఎవరిని గౌరవించాల్సి వస్తుంది? పోనీ జనవరి 26వ తారీఖు నాడు, నవంబర్ 26వ తారీఖు నాడు ఎవరిని గుర్తించాలని కోరుతున్నాను? అంటే ఈ దేశ కులవస్తులు అంటరాంతనంలో పుట్టిన ఒక దళితుడైన అంబేద్కర్ను మేము ఎంతకాలం గౌరవించాలి? ఎవరికి వచ్చినది ఇది? ఎంతకాలం మేము గౌరవించాలి అనేది పట్ట హిందుత్వవాదులకైతే వస్తుంది కదా, వస్తుందా లేదా? మరి ఈయన పట్ట హిందుత్వవాదే కదా. ఓకే, ముందుగా ఈ దేశం, ఈ ప్రపంచం ఆయన గొప్ప మేధావిగా గుర్తించింది కాబట్టి రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ ఆయన బాధ్యత అప్పచెప్పింది. ప్రపంచం గుర్తించింది కాబట్టి ఐక్యరాజ్య సమితి ఏప్రిల్ 14వ తారీఖు నాడు నాలెడ్జ్ డేగా ప్రకటించింది కదా. అంటే ప్రపంచంలో మేధావులకు అతని మేధావు అని చెప్పగలిగింది. అంబేద్కర్ బతికిన కాలంలో అందరికంటే మేధావి తనే అని చెప్పి రాజ్యాంగ రచన సమితి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఇది కానీ ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే దళితుడైనప్పుడు ఆయన ఎందుకు నేను గుర్తించాలి, గౌరవించాలనేది ఈయనలో ఉన్న మాట వాస్తవం అనడానికి నేను సాక్ష్యాలు చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎక్కువ అవమానాలు పడ్డది, ఎక్కువ అన్యాయం గురైంది, ఆర్థికంగా రాజకీయంగా అన్యాయం గురైంది ప్రధానంగా దళితులు అనే విషయంలో నేను దళితుడిగా చెప్తున్నాను. ఇప్పుడు అంబేద్కర్కు రాజ్యాంగం ఉన్న కమిటీ అప్పచెప్పినా కూడా ఈ దేశంలో ఆయన దళిత ప్రతినిధులు అయితే ముందు తన షేర్ సంపాదించుకునే కాడ, తమ వర్గాల హక్కులు పరిరక్షించుకునే కాడ ఆయన ఎక్కడ రాజీ పడకుండా ముందుకెళ్ళగలిగింది కదా. ఆయన రాజీ పడకుండా వర్గం కోసం ముందుకెళ్ళినా కూడా సమాజంలో అన్ని వర్గాల ప్రయోజనాలు కాబట్టి బాధ్యత కూడా ఆయన తీసుకున్నాడు కదా. మా బాధ్యత కూడా అట్లనే ఉంటుంది. ఈ సమయానికి మా బాధ్యత కూడా అట్లనే ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్, ముందు అంబేద్కర్ ఆయన గౌరవించడు. అంబేద్కర్ దళితుడు కాబట్టి నేను గౌరవించాడు. ఇది నా ప్రధాన. ఎట్లా గౌరవించడం అంటే ఆయన చెప్పే మాటలకు ఆచరణకు ఎంత తేడా ఉంటుంది మన సాక్షి. ఓకే, ఆయన నిన్ను శాసనం చెప్పాడు ఒక సందర్భంలో, నిన్ను శాసనసభ సందర్భంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే చేసిన పోరాటాల వల్లనో, లేదా మేమందరం కలిసి జైలుకి వెళ్ళడం వల్లనో, లేదా ప్రాణత్యాగాల వల్లనో తెలంగాణ వచ్చిందని నేను భావించుకోవట్లేదు. కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం వల్లనే తెలంగాణ వచ్చిందని వ్యాసంలో చెప్పారు. అంటే మనం చేసిన పోరాటాల కంటే, మనం నిర్బంధాలు ఎదుర్కొని జైలుకి వెళ్ళిన కంటే, మన ప్రాణత్యాగాల కంటే పరిష్కారం చూపెట్టింది రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనే విషయం చెప్పాడు కదా. అంటే అత్యున్నత స్థాయి ప్రాధాన్యత ఏదానికి ఇచ్చినట్టు? పోరాటాలకు ఇవ్వలే, మనం జైలుకి వెళ్ళిన దానికి ఇవ్వలే, ప్రాణత్యాగాలు కూడా ఇవ్వలే. ఒకవేళ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 కనుక లేకపోతే మనం ప్రాణత్యాగాలు చేస్తే పరిష్కారం దొరికేదని మాట్లాడుతూ వచ్చింది కదా. రైట్, మరి అన్ని త్యాగాల కంటే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3 వల్లనే మనం తెలంగాణ వచ్చిందని మనం ఆయనే చెప్పినప్పుడు, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత మొదటిసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన ఇంటికి చేరే సమయంలో ఏ విధంగా ఊరేగింపుల ద్వారా వచ్చాడో మనం చూసాం. ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు వాటన్నింటినీ వచ్చాడు. వస్తూ గన్ పార్క్ దాకా వచ్చాడు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వచ్చి పొగదాడే లేదనేసి మీరు మర్చిపోదని సైలనుకుంటుంది. అరే, త్యాగాల కంటే మనం రాజ్యాంగమే మనం తెలంగాణ సాధించి పెట్టిందని మనం అంటున్నప్పుడు, ఆ రాజ్యాంగ నిర్మాత విగ్రహం ట్యాంక్ బండ్ కాడ ఉన్నదనే విషయం తెలిసి కూడా రాలేదంటే
అంటే ఆయన దళితుడు కాబట్టి ఆయనను అవమానించిందనే విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రెండోది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏప్రిల్ 14 కానీ డిసెంబర్ 6 కానీ అంతకుముందు సమాఖ్యాంధ్ర గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా, ఇప్పుడు విడిపడ్డ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా సరే, అంబేద్కర్ జయంతులకు అంబేద్కర్ వర్ధంతులకు ముఖ్యమంత్రులే వచ్చి పూలదండలు వేసి నివాళులు అర్పించి వాళ్ళ సందేశం బయటనే ఇచ్చిపోతున్న విషయం మనం మర్చిపోదని ఆయన అనుకుంటున్నాం. అంటే 2014 జూన్ 2 కంటే ముందు ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించినా రాష్ట్ర ముఖ్యమంత్రులకు అంబేద్కర్ జయంతి జరపాలంటే ట్యాంక్ బండ్ కాడ అంబేద్కర్ పిల్లల దగ్గరికి వచ్చేవాళ్ళు. పోనీ విడిపడ్డ తర్వాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏ ముఖ్యమంత్రులు అయితే ఉన్నారో వాళ్ళు బహిరంగంగానే ఆయన నివాళులు అర్పించి బహిరంగంగానే ముందుకెళ్తున్నారు. కానీ 7 ఏళ్లలో ఎప్పుడు కూడా ఆ నివాళులు అర్పించిన చరిత్ర ఆయన ఉండదనేసి మీ దృష్టితో అంటే ఒక దళితులు ఈ దేశానికి